ఇక మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ప్రజలు అన్ని విషయాలు కూడా గమనిస్తూనే ఉన్నారు. ఈ కేబినెట్ మీటింగ్ లో ఏం జరిగింది ఆ రోజు నిజంగానే పర్సెంటేజ్లు పంచుకోవడం, పంచాయతీలు పెట్టుకోవడం ఇది నిజం కాదా? ఖచ్చితంగా ఒకటి కాదు రెండు కాదు, మంత్రివర్గంలో 6 గ్రూపులుగా ఏర్పడి ముఖ్యమంత్రిది ఒక ఆలోచన, మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులది ఒకరిది ఒక ఆలోచన. అసలు ఇది ఒక ప్రభుత్వం లాగా ముందుకు పోతుందా ప్రజలకు తెలుస్తలేదా? మరి ఈ కమిషన్ల కోసం, వాటాల కోసం, కాంట్రాక్టుల కోసం ఈ మంత్రులు కొట్లాడుతున్నది నిజం కాదా? ఇది ఉన్నదున్నట్టు హరీష్ రావు గారు అంటే దీనిలో తప్పేముందో, ఎందుకు భుజాలు ఉరుక్కుంటున్నారో, ఎందుకు ఉలిక్కి పడుతున్నారో అర్థం కావట్లేదు. మీ మంత్రివర్గ కుటుంబ సభ్యులు సాక్షాత్గా టీవీల ముందర చెప్పినటువంటి మాటలు మర్చిపోతారా? ఎన్నో రోజులు కాలే, తిప్పి కొడితే 4-5 రోజులు కూడా కాలే ఆ విషయం జరిగి. ఏమన్నారు? ఏకంగా ఒక మంత్రిగా ఉన్నటువంటి మా ఇంటికే ముఖ్యమంత్రి స్వయంగా ఆయన గన్మెన్నే పంపిండని చెప్పినటువంటి మాటలు తెలంగాణ ప్రపంచం అంతా చూసినటువంటి విషయం మనకు తెలుసు. ఈ రాష్ట్రంలో మంత్రులు ఒక తీరు, ముఖ్యమంత్రిది ఒక తీరు, అంటే ఒక ఆలోచన విధానంతో పనిచేస్తున్నట్టుగా ఈ మంత్రివర్గం కానీ ప్రభుత్వం కానీ కనబడుతుందా మనకు? ఒకరిది ఒక మాట. ఒక మంత్రి అంటాడు ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో గన్ కల్చర్ తెచ్చింది అన్నది మేమా? హరీష్ రావు గారు అన్నారా? మీ మంత్రులలోనే కదా అన్నది. ఇది మీడియా సాక్షిగా ప్రజలందరూ చూడలేదా? ఇంకో మంత్రి అంటాడు అసలు మంత్రుల ఒత్తిళ్లకు తట్టుకోలేక ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళు లీవులు పెట్టుకుని వెళ్ళిపోతున్నారు, ఎవరు పని చేయలేకపోతున్నారని మీరే అన్నారు కదా. ఈరోజు శ్రీశ్రీ గారు చెప్పినటువంటి ఒక మాట గుర్తుకొస్తుంది, కవితకు కాదు ఏది అనర్హం అని. ఇలా కమిషన్లకు కాదు ఏది అనర్హం అనేటువంటిది ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి తీరు. ఎట్నుంచి సంపాదించాలి, ఎట్లా సంపాదించాలి, ఎట్లా డబ్బులు దండుకోవాలి అనేటువంటి ఆలోచనే జరుగుతున్నది. దీంట్లో అబద్ధం ఏమున్నది? అదేవిధంగా ఇంత జరుగుతుంటే ముఖ్యమంత్రి మాత్రం నా వాట నాకు వస్తే చాలు, ఏ మంత్రి ఏం చేసుకుంటే నాకేంది, నా కమిషన్ నాకు వస్తే చాలని ఆయన అంటున్నాడు. అదేవిధంగా ఇవన్నీ చేస్తూనే ఇలా దేవుళ్ళ పేరు చెప్పి మళ్ళా కవర్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. క్యాబినెట్లు మీటింగ్ పెట్టుకునేది ఎందుకు? పంచాయతీలు పెట్టుకోవడానికా? ఇలా మేం చెప్పే మాట కాదు ఇది. మేమేదో హరీష్ రావు గారు అన్న మాట కాదు, ఇది సమాజం అందరు అంటున్న మాట. అదేవిధంగా ఈనాడు పేపర్లో, మెయిన్ పేపర్లో హెడ్లైన్స్ ఏమొచ్చినాయి ఒక్కసారి జ్యోతి పేపర్ చూపిస్తానే. జ్యోతి పేపర్ అంటే ఇది మీ ప్రభుత్వానికి అనుకూలంగా నడుస్తున్నటువంటి పత్రిక. ఏమన్నారు? అనవసరమైనటువంటి విషయాలను